నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ఫైకేరా నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున ఫైకేరాలో పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ నుండి చేపట్టిన ఫైకేరాను నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి పాత కలెక్టరేట్ మైదానం వరకు పరుగు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఫైకేరాన్లో స్వీప్ నోడల్ అధికారి సురేష్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్యన్న, జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఉద్యమ నాయకుడు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని అప్పగించారు. అందరికీ కూడా నమస్కారములు. సో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్న మన ఈ సిపిఐ వాళ్ళకి కానివ్వండి, నార్మల్ వేరే కామన్ పీపుల్ కానివ్వండి, ఇంత పెద్ద కార్యక్రమం అంటే ఒక బాడీ ఇలా అయిన తర్వాత కాలేజీకి ఇవ్వాలి, ఏదో అందరికీ కొన్ని ఉంటుంది సెంటిమెంట్స్ ఒక్కొక్క రిలీజన్ బట్టి, కానీ అలా చేసుకోకుండా ఇంకా ఉపయోగపడాలని ఇంత పెద్ద ఆలోచనతో వేరే వాళ్ళకు కూడా అది తెలియజేసి ఇట్లా ఇస్తున్నారు. దానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ అందరికి కూడా. ఎందుకంటే మన ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇదివరకు 10 మందికి ఒకటి ఇచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు తక్కువగా లభించడం వల్ల 25 మందికి ఒకటి ఇస్తున్నాము. ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి. ముందు డైరెక్ట్గా మనుషుల మీదనే ప్రయోగాలు కాకుండా ముందుగా ఇలా కెడావర్ మీద నేర్చుకొని ఆ విజ్ఞానాన్ని సహాయంతో మళ్ళీ క్లినికల్ పోస్టింగ్స్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు, సర్జరీ కానివ్వండి ఏదైనా సరే. సో వాళ్ళకు ఇంత ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు మన మాధవరావు గారు చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. మేము 13వ బాడీ ఇవ్వడం అనంటే వాళ్ళు చాలా పెద్ద ఇది కార్యం చేస్తున్నారని అనాలి. చాలా కృతజ్ఞతలండి. ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా లావణ్య శ్రీనివాస్ పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్పర్సన్ దంపతులను తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్, ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిలు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆర్మూరు పట్టణ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తానని తెలిపారు. ఆర్మూరు అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్ అన్నారు. ఆర్మూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి మీడియాతో అన్నారు. నూతన మున్సిపల్ బిల్డింగ్, రైతు బజార్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ధోబీఘాట్, పట్టణ సుందరీకరణ వంటి పనులపై చైర్పర్సన్ దృష్టి సారించాలని సూచించారు.
बृहस्पति ध्रुवन्त इन्द्रच्छाग्निच्छरास्तन्धारयतां ध्रुवयं मुहूर्त सुमुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहनक्षत्राणामत्यन्त अनुकूल्यता सिद्धिरस्तु शतमानं भवति तथायि पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धनं धान्यं पशुभूतलाभं शतसंवत्सरं शतमानं भवति तथायि पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धनं धान्यं पशुभूतलाभं शतसंवत्सरं दीर्घमायुः आप महाराज आ जाओ। మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేటి నుండి మున్సిపల్ అధికారులను మరియు మున్సిపల్ సిబ్బందిని సమన్వయపరుస్తూ ఆర్మూర్ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ విధంగా ఆర్మూర్ పట్టణాన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాను. సుందరీకరణ కోసం, డ్రైనేజ్ వ్యవస్థ కోసం మా సహాయం ఎప్పుడు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేయన్న గారికి, తయార్ సార్ గారికి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, జూపల్లి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, నాతోటి గౌరవ కౌన్సిలర్లందరికీ ముఖ్యంగా లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మా మిత్రుడు సదాశివ్ గారు, మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు, వెంకట్ గారు, వీరందరి సమక్షంలో ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు వినయ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్కు పూర్వ వైభవం తీసుకురావడానికి, ఆర్మూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఈ కమిటీకి, ఈ బాడీకి, ముఖ్యంగా చైర్మన్ గారికి ఉంటాయనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ आरमूर खुदा का नूर, आरमूर जो आज सोचता है कल निजामाबाद सोचता, इसीलिए आरमूर में हम सब मिलकर आरमूर की तरक्की के लिए काम करेंगे और हमेशा हमारे चेयरमैन साहब को हमारा सहायता रहता। धन्यवाद, शुक्रिया। ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా లావణ్య గారు ఆ పదవిని తీసుకోవడం జరిగింది. వారికి ఆర్మూర్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లో 36 మంది కౌన్సిలర్లు 30 మంది లావణ్య గారిని బలపరచడం జరిగింది. ఆర్మూర్ ప్రజలకి రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఆమె మీద పెట్టిన భరోసాని తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి గత పాలకులు ఏదైతే విస్మరించారో, ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్. దాన్ని మనము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు. తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా, ఒకటి రైతు బజార్ విషయమే కానీ, రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ, ఒక ధోబీ ఘాట్ కానీ, సుందరీకరణ కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ తన హయాంలో ఇంకా 9-10 నెలల తన హయాంలో అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేస్తున్నాను. ధన్యవాదాలు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆరుమూరు ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందే జీవనరావు చేత సూపర్ బ్రెయిన్ యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్బీఐ రిసోర్స్ పర్సన్ల చేత అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి చైతన్య శాంతి, ప్రోగ్రాం మెంబర్ స్వప్న, ఎంపీడీసీ రాజు, మాజీ సర్పంచ్ లత దేవరాజ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్ళు మాత్రం తీసేస్తున్నారు, లోపల నాలుగేళ్ళు ఉండే మీకే. నాలుగను పైకి అనాలి. టా అనే అక్షరాన్ని పలుకుతాను చూడండి. టా లేదా లా అంటే మన నాలుక అంగిటిని తాకుతుంది. ప్యాలెట్, ఇట్ టచెస్ అవర్ ప్యాలెట్. అట్లా ఉంచాలి. ఇట్లా పైకి పెట్టచ్చు. ఇట్లా యోగా పూర్తి అయ్యేంత వరకు ఉంచాలి. ఇది చాలా మందికి తెలియదు. అయితే దీన్ని కేచరి ముద్ర అంటారు. కేచరి ముద్ర ఎందుకు నాలుకను పైకి ఉంచుతామంటే ఇంతకుముందు మన శక్తి పైకి ప్రవహిస్తుందన్నాం. పైకి ప్రవహించేటప్పుడు ఆ శక్తి ఆరుమూరు పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలతో వైద్యులు సమావేశమయ్యారు. మహిళా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సహకరించిన మత్తు డాక్టర్లకు చేయూత సంస్థ ప్రతినిధులకు డాక్టర్ మధుశేఖర్ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. రాబోయే రోజుల్లో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని క్యాంపులు నిర్వహించడానికి వైద్యులంతా సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, వైద్యులు, మహిళలు, ఎంజే ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా ఇక్కడికి వచ్చి సేవ చేస్తుందంటే వాళ్ళందరినీ మీరు మీ చప్పట్లతో అభినందించాలా. మాకు కూడా ఒక తృప్తిని ఇస్తుంది. ఎందుకంటే 55 కేసులు అంటే ఒక్కొక్క హాస్పిటల్కు ఒక నెల సంపాదనలో జీతాలు ఇస్తారు, కరెంటు బిల్లు కడతారు. అట్లాంటిది ఒక్క రోజులో మీ అందరికీ చిన్న హాస్పిటల్స్లో అయితే 20 నుంచి 30 వేలు, ఇంకా పెద్దగా అయితే 40 వేల వరకు సహాయాన్ని మీకు మందులు కానీ, మత్తు ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఆపరేషన్కి వాడే పరికరాలు, సామాన్లు, మెటీరియల్, కుట్లకేసే దారాలు, ఇవన్నీ రక్త పరీక్షలు, మందులు, ఆపరేషన్ తర్వాత ఇవన్నీ లెక్కేసుకుంటే మాకు ఖర్చుతో కూడుకున్నదైనా మీ అందరికీ లాభం జరిగిందంటే మాకు ఆనందంగా ఉంటుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేము హాస్పిటల్లో 10 ఆపరేషన్లు చేస్తే ఒక్కరికన్నా చీమ వస్తుంది. మరి 55 మంది చేసుకున్నారు. మన 53 మందికి ఫోన్లు చేశారు మా పిల్లలు, అందరి ఇళ్ళలో ఎట్లున్నారని చెప్పి. అందరం మంచుకున్నారు. మరి చాలా సంతోషం. మీకు ఇంకా ఏదన్నా బాధలు ఉన్నా కూడా ఆ కార్డులో, మీకు ఇచ్చిన కార్డులో ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినా పర్లేదు, లేదా అక్కడ అందరి డాక్టర్ల పేర్లు ఉన్నాయి. అక్కడ ఈ ఆర్మూర్లోనే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆ స్లిప్ తీసుకుపోతే వాళ్ళు కూడా మీకు తగిన వైద్యాన్ని అందిస్తారు. ఇప్పటికైతే ఎవరికేం రాలేదు. మీ కుట్లల్లో ఇంకేమైనా ఇబ్బంది అయితే తర్వాత ఆపరేషన్ తర్వాత మీరు తీసుకుపోయే జాగ్రత్తల నుంచి లేడీ డాక్టర్లు అందరి తరఫున మా గౌతమి 2 మాటలు మాట్లాడుతుంది. అవి అయిన తర్వాత ఆ రోజున అందరికీ జ్ఞాపికలు ఇచ్చినాం. మరి దాంతోపాటుగా మాకు అందరికీ సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే మా ఇంకా ఇద్దరు మత్తు డాక్టర్లు, మా టీంలో ఉన్న డాక్టర్లు అత్యవసర పని మీద వేరే ఊరికి పోతే మరి అప్పుడప్పుడే మొదటిసారిగా మన క్యాంప్కి వచ్చిన డాక్టర్ శ్రీకాంత్, ఆయన మా సాగర్ డాక్టర్కి తోడుగా మరి చక్కటి సేవలు అందించారు. వాళ్ళకి మీ అందరి సమక్షంలో చిన్న సన్మానం చేసి మనమంతా కలిసి గ్రూప్తో తిరగమని తెలియజేసుకుంటూ, మీకు ఇంకా మందులు అయిపోతే పోయేటప్పుడు మీకు అందరికీ చేయుత సంస్థ వాళ్ళకి అలాగే
మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సర్జరీ అనేది మాకు చాలా ముఖ్యమైనది. ఆడవాళ్ళ జీవితాల్లో కొన్ని చెప్పుకోలేని అర్థాలు ఉంటాయి. సార్ ఇంకా సేవ దృక్పథంలో మా అందరినీ ముందుకు ఇలా తీసుకొస్తున్నందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు మా సర్జరీలకు ఇంతగా తోడ్పడిన ప్రతి ఒక్క డాక్టర్కి, అలాగే నమ్మ డాక్టర్లకి, ఈవెన్ ఇక్కడ ఉన్న స్టాఫ్కి ముఖ్యంగా మాకు సర్జరీ తర్వాత వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మాకు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిన ఈవెన్ ఏది జరిగినా వాళ్ళు వెంటనే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మధుశేఖర్ సార్కి, అలాగే యాజమాన్యం అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సంస్థ డాక్టర్ మధుశేఖర్ గారు మరియు వెండి హాస్పిటల్ యాజమాన్యం, ఇతర హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లందరికీ నమస్కారం. మనకి చేత స్వచ్ఛత సంస్థ సార్ గారు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్య విభాగంలోనే చూసుకుంటే ప్రతి 1 ఇయర్కి ఒకసారి సార్ చేత స్వచ్ఛంద సంస్థ ప్లస్ కేసులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. సో దానికి సార్ ధన్యవాదాలు సార్ అందరి తరఫున. డాక్టర్లకు మరి ప్రతి ఈ ఆర్మూరు యాజమాన్యం ఉన్న డాక్టర్లందరికీ అందరి తరఫున చెప్తున్నా ధన్యవాదాలు అండి. ఎందుకంటే ఇలాంటి క్యాంపు ఎవరు పెట్టరు, వాళ్ళకి లాభం వస్తుందా? రాదు, 100% రాదు. సో సార్కి ఏంటి, నేను సహాయం చేయాలి, అందరికి ఉపయోగపడాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి పేరు సార్కి రావాలని, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చిన్నవాళ్ళం కాబట్టి సార్ గురించి చెప్పడం తక్కువ. ఎందుకంటే నేను ఇక్కడికి పెరిగి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సార్ చాలా చాలా ఆపరేషన్లు అన్నీ చాలా చాలా మంచి పేరు రావడం జరిగింది. ఇంకా మంచి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ అన్ని జాగ్రత్తలు, అన్ని మంచి మందులు అన్నీ వాడిన తర్వాత ఇంత సక్సెస్ అయింది ఇది. సో మీరు కూడా ఇంకొక 2 వారాల వరకు చాలా రెస్ట్ తీసుకోవాలి. మేము చేయగానే అయిపోదు, మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇప్పుడే బరువు పనులు చేయొద్దు, బరువులు లేకపోద్దు, వంగొద్దు. ఫుడ్ కూడా అన్ని బలమైన ఆహారం తీసుకోవాలి, పాలు, ఎగ్ ఇవన్నీ తీసుకోవాలి. కారం, మసాలా అలాంటివన్నీ తినొద్దు. సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. స్నానం చేసుకొని మంచిగా పుట్లకి పదన లేకుండా మంచిగా చూసుకోవాలి. మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే అందరూ క్షేమంగా ఉంటారు. ఏరుగట్ల మండలం గుమిరేల్ గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సజ్జ పంటలో కత్తెర పురుగు ఉధృతి గమనించడం జరిగిందని, కావున రైతులు తగు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. క్లోరోట్రానిలిఫ్రోల్ మందును 0.5 మిల్లీలీటర్ల మందు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే నువ్వులు పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చు పురుగులు ఆశించడం వలన ఎకరాకు ఎసిఫేట్ మందును 300 గ్రాముల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే ఆకుముడత, కాయ తొలుచు పురుగు ఆశిస్తే గనక నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీమీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని తెలిపారు. వరి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో సుడిదోమ ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు పైమెట్రోజిన్ 0.6 గ్రాముల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ పంటలో కంకినల్లి ఉధృతి గమనించినట్లయితే స్పైరోమెసిఫిన్ 1 మిల్లీమీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయి సచిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 93వ వర్ధంతిని నిర్వహించారు. యువతరం కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత ప్రగతిశీల యువజన సంఘం రావుట్ల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రావుట్ల గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 93వ వర్ధంతి నిర్వహించారు. గ్రామంలో యువకులు, మహిళలతో కమాండ్ నుండి జీపీ వరకు ప్రధాన రోడ్డు వెంట కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షురాలు రమేష్, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్ తదితరులు పాల్గొన్నారు. రావుట్ల గ్రామంలో నూనూగు మీసాలు ఉన్నటువంటి నవ యువకులు, రేపటి పౌరులు, ఈ దేశ భవిష్యత్తుని మార్చేటటువంటి
యువకులందరూ దిక్కులు పిక్కటిల్లేలా రావుట్ల గ్రామంలో కాగడాల ప్రదర్శన చేసినందుకు సిపిఐఎంఎల్ మాస్లైన్ పక్షాన పివైఎల్ పిఓడబ్ల్యూ పక్షాన పేరు పేరున ముందుగా మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భగత్ సింగ్ కోరుకున్నది ఏమిటి, మన దేశ పాలకులు చేస్తున్నది ఏమిటి అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశంలో చరిత్రను తీసేస్తున్నారు. ఈ దేశంలో చిలక జ్యోతిష్యాన్ని శాస్త్రంగా తీసుకొస్తున్నారు, చిలక పంతులను శాస్త్రంగా తీసుకొస్తున్నారు, చరిత్రని, సైన్స్ ని, పరిణామవాదాన్ని తీసేస్తున్నారు. ఈ దేశానికి ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు కనుక వస్తే మతోన్మాదము, కులోన్మాదము రాబోయే రోజుల్లో మొత్తం ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనువాద శాస్త్రాన్ని, మను ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా ఈ దేశం చేయడానికి వాళ్ళు పూనుకుంటా ఉన్నారు. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి నవ యువకులంతా 23 సంవత్సరాల్లో పిల్లలందరూ ఈ రోజు కారణాలు పట్టుకొని రావుట్ల గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో భగత్ సింగ్ వారసులం మేము, భగత్ సింగ్ తమ్ములం మేము, భగత్ సింగ్ ఆలోచనలు ముందు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఈ నినాదాలు చేస్తూ ఈ గ్రామంలో కాగడతను చనిపోయిన సమయాన 7 గంటలు, సాయంత్రం 7 గంటల సమయంలోనే ఉరిదీశారు. అదే సమయంలో కాగడాలు పట్టుకొని ఈ రోజు మనం భగత్ సింగ్ వారసులం, ఆయన ఆలోచనలకు తమ్ములం, ఆయన చేసినటువంటి కృషిని మేము కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనేందుకు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ పక్షాన మరోసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, వారికి మనం జోహార్లు అర్పించడమంటే, మనం వారికి నివాళులు అర్పించడమంటే ఆయన ఆలోచనలు నెరవేరినాయా లేవా, ఆయన ఆలోచనల్ని ఈ రోజున్నటువంటి పాలకులు, అది ఏ ప్రభుత్వం అయితేనేమి, ముఖ్యంగా నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ దేశాన్ని, దేశ ప్రగతిని వెనక్కి తీసుకుపోయి మరోసారి అయ్యాని బాధ్యతని కాల్మొక్తనేటటువంటి కుల మత విధానాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంపొందడానికి యువకులకు మత్తు మందిని, కులం మందిని అంటగడతా ఉంది. ఇలాంటి చదువుకున్న పిల్లలు కూడా ఈ రోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ మతం బాధ దాంట్లో కొట్టుకపోవడం అనేది విచారకరం. ఇప్పటికైనా భగత్ సింగ్ ఆలోచనల్ని ఈ యువకులు, పివైఎల్, పిఓడబ్ల్యూ, మాస్లైన్ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలని, అప్పుడు మాత్రమే భగత్ సింగ్ వారసులం అవుతాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 26వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఎస్ఆర్ సుజాత రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 26వ వార్డులో నిన్న సాయంత్రం దామోదరరాజు అనారోగ్యం వల్ల మరణించారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ ఎస్ఆర్ సుజాత రమేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయలను తన వంతుగా ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ చారి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణ కేంద్రంలో 26వ వార్డు కౌన్సిలర్ శంకర్ సుజాత రమేష్ గారు మరి వారు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న జ్ఞానపీఠ స్కూల్ బిల్డింగ్ ను మున్సిపల్ శాఖ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాల నుండి ట్యాక్స్ చెల్లించడం లేదని, నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బిల్డింగ్ ను సీజ్ చేశారు. త్వరలోనే బకాయిలో ఉన్న 5,25,000 రూపాయలను చెల్లించాలని అధికారులు సూచించారు. ప్రజలు సైతం సకాలంలో ట్యాక్సులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫయ్యూమ్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జ్ఞానపీఠ స్కూల్ యొక్క 5,25,000 మొత్తం డ్యూ ఉన్నది. ఈ రోజు వరకు ఈ హౌసింగ్ బోర్డు ఏరియాలో వస్తుంది. ఇది నేటి వరకు వాళ్ళకు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా, రెడ్ నోటీసులు ఇచ్చినా అసలు స్పందించడం లేదు. కాబట్టి కమిషనర్ గారి ఆదేశముల మేరకు నేను రెవెన్యూ ఆఫీసర్ని మరియు వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జ్ఞానపీఠ స్కూల్ను ఈరోజు సీజ్ చేయడం జరిగినది. ఈరోజు నుంచి ఇట్టి స్కూల్పై ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపిన ఎడల అది తదుపరి యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది ఈరోజు ఈ టీ స్కూలును సీజ్ చేయడం జరిగినది కాబట్టి యాజమాన్యం మున్సిపాలిటీకి
ఎంత కట్టాలో 5,25,000 కట్టవలసి ఉన్నది. అది కట్టే వరకు ఇట్టి స్కూలు ఆధీనంలో ఉంటుంది. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్లో బీజేపీ నాయకులు లాభార్థి సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాభార్థి సంపర్క్ యోజన పార్లమెంట్ కన్వీనర్ పుప్పాలి శివరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ మరోసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలిగొడ గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శులు పొలకం వేణు, పులియుగంధర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాభాద్రి సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిరాయితీ నగర్ రామ్నగర్లో నిర్వహించడమైంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను కలిసి వాళ్లకు వివరించి మనది మోదీ కుటుంబం, మనం అందరము కలిసి మళ్ళా మోదీనే ప్రధానమంత్రిగా చెయ్యాలి, మీరు లబ్ధి పొందిన వాళ్ళు మరియు మీ బంధువులు మిత్రులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క 10 ఓట్లు చొప్పున వేయించాలని చెప్పేసి సూచిస్తూ ఈ యొక్క ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్ మరియు లాభాద్రి కన్వీనర్ కలిగొడ గంగాధర్ మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో చాలా చక్కగా చేస్తున్న ప్రోగ్రాంకి మంచి స్పందన రావడం జరుగుతుంది. ఏదైతే లబ్ధి పొందిన వాళ్ళని బూత్ వైజ్గా వారి యొక్క లిస్టుల్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళి వారికి వివరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిరంతర కార్యక్రమము. ప్రతి బూతులో 370 ఓట్ల లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ప్రతి బూత్లో 370 ఓట్లని మనము వేయించాలి. ప్రతి ఒక్కరము మోదీ గారి చేస్తున్న అభివృద్ధి పనులను వివరించాలి. ఆర్మూరు పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో ఇటీవల దారుణ హత్యకు గురైన వివాహిత మహిళా కుటుంబ సభ్యులను ప్రగతిశీల మహిళా సంఘ సభ్యులు పరామర్శించారు. లాస్యను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని పీడబ్ల్యూ అధ్యక్ష కార్యదర్శులు పావని సునీతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భానువేగం, రాష్ట్ర నాయకురాలు సునీత అరుణ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల క్రితం లాస్య హత్య జరిగిందని తెలవడం వల్ల మరి మేము రాష్ట్ర కమిటీ మొత్తం ఇక్కడికి మహిళా సంఘంగా మరి హత్య జరిగిన చోటుకి రావడం జరిగింది. ఈ 4 రోజుల నుంచి కనీసము ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి ఎవరైతే చంపినరో మరి వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసింది తెలియదు. అసలు ఎవరు హత్య చేసింది అన్నది కూడా తెలియకుండా ఉన్నది. మరి చిన్న పాప, ఆమె బాలంట, 5-6 నెలల బాలంట. అలాంటి ఆమె ఇంట్లో ఒంటరి ఉంటుంది. మరి భర్త విదేశాలకు వెళ్ళిండు, దుబాయ్ వెళ్ళిండు, మరి అతను ఇక్కడ లేడు. మరి ఇంట్లో ఒక చంటి పిల్ల తల్లి ఇంట్లో ఉండడం చూసి ఇలాంటి ఘాతకానికి సహకరించిన వాళ్ళు కావచ్చు, మరి వచ్చి చొరబడి హత్య చేసిన వాళ్ళు కావచ్చు, మరి మానభంగం చేసి హత్య చేయడం అంటే ఇది ఊరు నడి మధ్యలో ఉంది. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏమి తెలియకుండా ఉండడము గమనార్హము. మరి ఇలాంటి చర్యలు జరుగుతున్న సందర్భంలో మరి ఇన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత నీచంగా ఉందంటే అసలు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము. మరి సమాజంలో ఇలాంటి చీడ పురుగులను మనం ఇంకా బతకనిస్తే ఇది ఎంత దూరం పోతుంది. ఆడవాళ్ళని ఎంత అమానుషంగా చూడడము చాలా నీచమైన చరిత్ర మన 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 రాష్ట్రంలోనే కనబడుతుంది. ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. మరి పోలీసులు గట్టి బందోబస్తుతోని మరి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి మరి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో 15వ మహాసభలు నిర్వహించారు. సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్. సాధిస్తాం అమరుల మీ ఆశయాలను, సాధిద్దాం అమరుల మీ ఆశయాలను. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు.
జిందాబాద్ 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 చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అమరవీరుల ఆశయాలను 15వ నగర మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో ప్రధానంగా గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించుకోవడం కోసం అనేక ఎజెండాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమాన్ని నిర్మించుకోవడం కోసం అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు, వీటితో పాటు యూనివర్సిటీలకి నిధులు కేటాయించాలని చెప్పేసి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. దీంతోపాటు హాస్టళ్లలో మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, మెస్ బిల్లులు విడుదల చేయాలి. దీంతోపాటు అనేక సంక్షేమ హాస్టళ్లలో స్థానిక సమస్యలతోటి మిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, దాంతోపాటు అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్లు, పాఠశాలల బిల్డింగ్లు శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తీరుగానే ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా విద్యారంగం గురించి మాట్లాడకుండా కేవలం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న అసెంబ్లీ సమావేశాలలో కనీసం విద్యారంగం గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరమని చెప్పేసి మేము ఈ మహాసభగా తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు భవిష్యత్తులో ఏదైతే ఈ విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి నిజామాబాద్ నగరంలో మహిళా డిగ్రీ కాలేజు, దాంతోపాటు బాయ్స్ డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి ఈ నగర మహాసభలో ఒక తీర్మానంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతోపాటు ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాన్ని రూపొందించుకుంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ నూతన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ నగర మహాసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వేల్పూర్ మండలం అంసాపూర్ పడగల్ వడ్డెర కాలనీ కుకును గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ భూముల నుండి బైపాస్ రోడ్డు వేయొద్దంటూ ఆందోళన నిర్వహించారు. మేడం మాకు పెద్ద మీరే ఆడియో గారు, మీరు పీడీ గారు మీరు ఏం పాల్పడి ఎత్తున చేయండి, మాకు మేము ఇచ్చేసిపోతున్నాము. మీరు ఏం కొలుసుకుంటారు కొలుసుకోరు, మేము వేయలేదు. జెండలే వాచిపోయండి మేడం, జెండలే కానీ మేడం ఊళ్ళో వాచిపోతే మాత్రం అసలు మా ప్రాబ్లం ఏం మేడం అంటే 100 ఫీట్లు ఉన్నది, 25 ఫీట్లు తీసుకుంటే మీకు గోల్ ఆఫీస్ నేర్చలేరు. అదే తీసుకోవాలన్న ఎందుకు డిమాండ్? మీరన్నట్టే గ్రీన్ హైవేనే పోతున్నది, బ్రాస్ హైవే పోతలేదు అంటే లక్కూర దాంట్లో బ్రాస్ హైవే ఎందుకు పోవాలా? అంటే వాళ్ళ భూములు వాళ్ళని కాదు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు కూడా మా లెక్కనే వాళ్ళకి కూడా పోవచ్చు మేడం. మేము కూడా రైతుగానే కోరుకుంటాం, మా పోయినా ఆలయ పోవాలని మేము కోరుకుంటాం. బైపాస్ రోడే కొలుస్తామని వచ్చారు. పోయిన బుధవారం 20 తారీఖు నాడు 3వ నెలల వచ్చిండ్లు. అక్కడ మా ఊరు నుంచి మార్కింగ్ పెట్టుకుంటూ పోయిండ్లు. ఇప్పుడు మళ్ళీ బైపాస్ రోడ్కి వస్తుండ్రు. ఆల్రెడీ అక్కడ నుంచి పోయిండ్లు. గవర్నమెంట్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చి కొలుసుకొని పోయిండ్లు. అక్కడ ఒక్క పర్సెంట్ కూడా ఎవరు ఊరు నుంచి కానీ ఎవరు కానీ ఒక్క మనిషి కూడా అడ్డం పోలేడు. వాళ్ళకు ఏ విధంగా
నష్టం చేయలేరు. వచ్చి అందరు ఊరు మొత్తం వచ్చి సహకరించి ఒకటే ఒక పోలీసు వచ్చి వాళ్ళతోనే ఒక 4 ఆఫీసర్స్ వచ్చి ఆరామ్సే మొత్తం మంచిగా కలుసుకొని పోయిండు. దానికి ఒక్కళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఈ రోజు మొత్తం పోలీసు మిలిటరీ అనుకుంటే బెటాలియన్ దించి మమ్మల్ని మభ్యపెట్టి మా భూములలోకి సర్వే రైతులను బెదిరించి మభ్యపెట్టి అన్ని మేము చేస్తామని చెప్పుకుంటా మాకేదో ఉత్తమం చేసినట్లు మా భూములను కొలిసేందుకు వచ్చిండ్రు. ఆల్రెడీ ఒకటి కొలిసినాక ఇంకోటి రెండోది ఎందుకంటే అది కొలిసినాము మాకు ఇట్లా అభ్యంతరం వచ్చింది, అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి గవర్నమెంట్ కావాల్సినట్లు ఇట్లా బైపాస్ చేయాలని ఇది వాళ్ళకు ఉంది మనసులో. ఇప్పటికీ కొలుస్తామంటుళ్ళు, ఏమన్నా అంటే కొడతామని అంటుళ్ళు, బెటాలియన్ దించిళ్ళు, ఆడోళ్ళ కాడికించి వేసుకపోతామంటుళ్ళు జీప్లలో. ఇది కానీ జరిగితే మేము ఇక్కడ ఉంటే మమ్మల్ని వేసుకపోతారు కావచ్చు, రేపటి నాడు ఎవరి తోటలో వాళ్ళు ఎక్కడెక్కడ భూమి పోతుందో అక్కడనే మందు తాగి చచ్చిపోతాం. కనీసం రైతు బీమా వస్తుంది ఒక 5 లక్షలు. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. మినిమం ఒక 50-100 మంది చచ్చిపోయే రకంగా ఉన్నారు. మా బతుకులు జర మమ్మల్ని కాపాడండి, ఉన్న రోడ్డునే తీసుకోండి, మీకు అభ్యంతరం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ జాగా ఉంది, అక్కడి నుంచే తీసుకుపోండి. 40 ఇల్లులు పోతున్నాయన్న, అందులో 20 మంది మేము భూములమే ఉన్నాం, ఇల్లులలో. మా ఇల్లులు ఇస్తా అంటున్నాము. నా ఇల్లు పోయినా సరే నేను మళ్ళీ ఒక గోడ కట్టుకోనన్నా బతుకుతా. నాకున్న 3 ఎకరాలలో 2 ఎకరాలు పోతుంది. నేనే కాదు, అట్లా చాలా మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. జర బైపాస్ తీసుకుపోకండి, మమ్మల్ని సాగు దాకా తీసుకుపోకండి. జర గవర్నమెంట్ ఆఫీషియల్స్ మమ్మల్ని సహకరించండి, మా బతుకుని తెలుసుకోండి, మమ్మల్ని కాపాడండి.